ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లాక్ బీడ్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే నాకు పర్సనల్గా జ్యువెలరీ మేకింగ్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి ఎక్కువగా మేక్ చేస్తూ ఉంటానండి. దట్ టు బ్లాక్ బీడ్స్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో అవి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. కొన్ని సింపుల్గా మేక్ చేస్తాను, కొన్ని హెవీగా మేక్ చేస్తాను. ఈరోజు అయితే నేను హెవీగా మేక్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు పెట్టుకున్న ఇది కూడా నేను మేక్ చేసిందేనండి. ఒకసారి దగ్గరగా అయితే చూడండి. సో ఇవి వచ్చేసి ఒరిజినల్ పర్ల్స్ అండి. అండ్ ఇవి డ్రాప్స్ని యూస్ చేసి చేశానన్నమాట. సో ఇలా డిఫరెంట్గా మేక్ చేస్తూ ఉంటాను. అవి వీడియోస్గా తీసి అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు ఎలా మేక్ చేస్తున్నాను అనేది చూసేయండి. ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ బీడ్స్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇదైతే లాంగ్ చైన్ కొంచెం హెవీగా మేక్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇట్లా నైలాన్ థ్రెడ్ని అయితే నీడిల్కి ఎక్కించేసాను. 2 లైన్స్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ బ్లాక్ బీడ్స్ అనేవి 5 పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక 5 బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఈ బ్లూ కలర్వి, ఈ బ్లూ కలర్ కూడా సో ఈ బ్లాక్ బీడ్స్ తర్వాత బ్లూ బీడ్స్ కాకుండా నేను వచ్చేసి ఒకటైతే గోల్డ్ బీడ్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఒక గోల్డ్ బీడ్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఇవి ఒక 5 తీసుకుంటున్నాను. ఫైవ్ బీడ్స్ అంటే మనకి ఇట్లా వస్తుందన్నమాట. అండ్ మళ్ళీ వచ్చేసి ఒక గోల్డ్ బాల్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 బ్లాక్ పెట్టుకుంటున్నాను. ఇవి బిగ్ సైజ్ బీడ్స్ కాబట్టి మనకి ఈజీగానే ఎక్కించుకోవచ్చు. సో ఇట్లా 5 తర్వాత మళ్ళీ ఒకటి గోల్డ్ది, మళ్ళీ వచ్చేసి ఒక 5 బ్లూ కలర్ని ఎక్కించుకుంటున్నాను. మళ్ళీ ఒకటి గోల్డ్ కలర్, సో ఇప్పుడు చూపించిన ఈ ప్యాటర్న్ వైజ్గా మనకి ఎంత లెంత్ కావాలో అంత ఎక్కించుకోవాలి. సో నేనైతే ఇంత లెంత్ మేక్ చేసుకున్నానండి. మేక్ చేసుకున్న తర్వాత ఈ నీడిల్ అనేది తీసేసి నేను మళ్ళీ థ్రెడ్కి అయితే నీడిల్ ఎక్కించుకుంటున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకుని మళ్ళీ థ్రెడ్కి ఎక్కిస్తున్నానండి. ఒకసారి చూపిస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళకి. సో ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్ కాబట్టి ఇలా లేయర్స్ వస్తాయండి. ఇలా ఎడ్జ్ అనేది మనం షార్ప్ చేసుకోవాలి. షార్ప్ చేసుకున్న తర్వాత వచ్చేసి కొంచెం వ్యాక్స్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ఈ అప్లై చేసుకున్న తర్వాత ఎడ్జ్ అనేది ఒక్కసారి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం నీడిల్కి అయితే ఎక్కించుకోవాలి. సో ఇప్పుడు ఈజీగా ఎక్కుతుంది అనమాట మనకి. సో ఇట్లా డబల్ లైన్ తీసుకున్నాను. సేమ్ ఇందాక చూపించిన విధంగానే నేనైతే బీడ్స్ని ఎక్కిస్తున్నానండి. బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఒక 5, తర్వాత గోల్డ్ కలరు, మళ్ళీ బ్లూ కలర్ ఒక 5, అట్లా సేమ్ ఈ లైన్ ఎలా అయితే మేక్ చేశానో అదే విధంగా అయితే చేస్తున్నాను. సో ఇట్లా లెంత్ కూడా లాంగ్ లెంత్ మేక్ చేస్తున్నానండి. ఇవి బిగ్ సైజ్ బీడ్స్ కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మేక్ చేసుకోవడం కూడా. సో నేనైతే బ్లూ అండ్ బ్లాక్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. రెడ్ బ్లాక్ తీసుకోవచ్చు, వైట్ బ్లాక్ తీసుకోవచ్చు, లేదు మీరు డ్రెస్కి తగ్గట్టు కూడా మ్యాచింగ్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ లైన్ కూడా అయితే ఎక్కించానండి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా నీడిల్ని అయితే సపరేట్ చేసేసి మళ్ళీ ఇంకొక లైన్ సేమ్ ఇదే విధంగా అయితే నేను మేక్ చేసుకుంటున్నాను.
సో మళ్ళీ థ్రెడ్ ఎక్కించేసానండి నీడిల్కి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కూడా పైన 5 అయితే బ్లాక్ బీడ్స్ పెట్టేసుకుంటున్నాను. సో బ్లాక్, ఇట్లా గోల్డ్, బ్లూ, మళ్ళీ గోల్డ్, మళ్ళీ బ్లాక్ 5 సేమ్ ఇలాగే ఇంకొక లైన్ అయితే మేక్ చేసేస్తున్నానండి. సేమ్ లెంత్తోనే మేక్ చేస్తున్నాను. తర్వాత నేను బ్యాక్ డోరీ వేసేటప్పుడు కానీ అడ్జస్ట్ చేస్తాను బీడ్స్ అనేవి. సో ఇదే ప్యాటర్న్లో ఎక్కించేసి చూపిస్తాను. ఇది థర్డ్ లైన్ కూడా అయితే ఎక్కించేసానండి, సేమ్ లెంత్ ఎక్కించాను. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ అయితే డోరీ కానీ లేదు మనం ఇలా రింగ్ స్టైల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా 3 లైన్స్ మనం ప్రాపర్గా కనిపించాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా డోరీకి కూడా ఎక్కించుకోవచ్చు. సో నేనైతే ఇవి పెడుతున్నాను అనమాట. అండ్ చెప్పాలంటే మనకి ఇవి స్టెప్ వైజ్గా కనిపించాలి కాబట్టి మనం ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకుని పైన ఇంకా ఎన్ని ఎక్స్ట్రా బీడ్స్ పడతాయి, లేదు మనం ఉన్న బీడ్స్నైనా తగ్గించుకోవచ్చు. సో మనకి ఇలా 3 లైన్స్ కూడా కనిపించేలాగా అయితే చూపిస్తాను చూడండి. ఇది ఒక సైడ్ అనమాట. అంటే మనకి స్టెప్ వైజ్గా రావాలి అని అంటే ఒక్కొక్క బీడ్ని అయితే ఇక్కడ పైన తగ్గించుకోవాలి. అండ్ సేమ్ ఇట్ సైడ్ కూడా అలానే చేయాల్సి ఉంటుంది. అంటే నేను బ్లాక్ బీడ్స్ని అయితే తగ్గిస్తున్నానండి. పైన వచ్చేసి ఇట్లా ఫస్ట్ ఈ లైన్ అయితే 5 ఉంచేస్తున్నాను. ఇది అవుటర్ సైడ్ లైన్ అనమాట. ఇది వచ్చేసి మిడిల్ లైను. మిడిల్ లైన్లో ఒక బీడ్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇన్నర్ సైడ్ లైన్లో అయితే 2 బీడ్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాను. సో సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే. ఇన్నర్ లైన్లో 2 బీడ్స్ అండ్ మిడిల్ లైన్లో 1 బీడ్ రిమూవ్ చేస్తున్నాను. ఇది అవుట్లైన్లో సేమ్ ఇలానే ఉంచుతున్నాను. ఇప్పుడు మనకి స్టెప్ వైజ్గా వస్తుందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని బట్టి బీడ్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ సైడ్ హుక్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వస్తుంది చూడండి ఈ లైన్ అనేది. అదేవిధంగా ఇట్ సైడ్ కూడా నేను పెట్టి చూసుకుంటున్నాను. సో ఇట్లా చూడండి అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇవి ఇట్లా వస్తాయి అన్నమాట. అంటే ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి కొంచెం ఇలా క్రాస్ వస్తాయి కదా, ఇవి ఇట్ సైడ్ క్రాస్ వస్తున్నాయి చూడండి. సేమ్ ఇలా ఉండేలాగా చూసుకొని ఈ 3 లైన్స్ కూడా ఇటువైపు హుక్ పెట్టుకోవాలి. అండ్ ఈ 3 లైన్స్కి ఇట్ సైడ్ అయితే హుక్ పెట్టేసుకోవాలి. అంటే మనం ఒక్కొక్క లైన్ తీసుకొని ఈ 2 లైన్స్ సపరేట్ అవ్వకుండా కొంచెం వ్యాక్స్ అయితే అప్లై చేస్తున్నానండి. సో ఇలా అప్లై చేసిన తర్వాత దీనికైతే నాట్ వేసేయాలి. సో నైలాన్ థ్రెడ్ కాబట్టి ఒక 2-3 టైమ్స్ అయితే నేను నాట్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్ లైన్ కూడా సేమ్ అంతేనండి. కొంచెం ఎడ్జ్ అనేది వ్యాక్స్ అప్లై చేసేసుకొని ఈ మిడిల్ అయితే ప్లేస్ చేసుకోవాలి. ఈ మిడిల్ హోల్కి నాట్ వేసేసుకోవాలి. ఇట్లా 2 లైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇన్నర్ సైడ్ లైన్ అండి. ఇది కూడా అంతే సేమ్. ఇట్లా వ్యాక్స్ అనేది అప్లై చేసేసుకుని ఈ ఇన్నర్ సైడ్ దానికి వేసేస్తున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ కూడా లాస్ట్లో కట్ చేస్తానండి నేను. ఇది కూడా ఒక 2-3 టైమ్స్ గట్టిగా నాట్ వేసేసుకుని ఇప్పుడు మనం ఈ లైన్స్ అన్నీ కూడా ఇట్ సైడ్ థ్రెడ్స్ పట్టుకొని మొత్తం కూడా టైట్ చేసేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి. సో మధ్యలో థ్రెడ్ అనేది గ్యాప్స్ లేకుండా చూసుకోవాలన్నమాట మనం. సో చూడండి ఇలా వస్తుంది. సో
ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇది సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి. దగ్గరగా చూపిస్తాను చూడండి, ఇలా వస్తుందన్నమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో హెవీ లుక్ కావాలి అని అంటే ఇలాంటి బీడ్స్తో అయితే ట్రై చేయొచ్చు. సో ఇలా వస్తుందన్నమాట. మొత్తం కూడా హెవీగా ఉంటుంది, లాంగ్ లెంత్ వస్తుంది కొంచెం. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈరోజు ఈ బ్లాక్ బీడ్స్ చైన్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.